మనం కథల నుంచి తెలుగు కథల నుంచి ఇంగ్లీష్ సులభంగా నేర్చుకుందాం. తెలుగు టు ఇంగ్లీష్ కథలలో నా మొదటి కథ బహుమతి. పూర్వం రాముడు అనే యువకుడు లోహంతో గంటలను చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ యంగ్ మ్యాన్ నేమ్డ్ రామా used to make metal bells and sell them for a living. ఓ రోజు అతను ఒక గంటని తయారు చేసి పక్క గ్రామంలో ఉన్న పాఠశాలలో అమ్మడానికి బయలుదేరాడు. ఇన్ ఇంగ్లీష్, వన్ డే హీ మేడ్ ఏ బెల్ అండ్ లెఫ్ట్ టు డెలివర్ ఇట్ టు ఏ స్కూల్ ఇన్ ఏ నైబరింగ్ విలేజ్. ఆ గ్రామానికి పోవాలంటే ఓ చిన్నపాటి అడవి గుండా పోవాలి. అతడు అడవి గుండా వెళ్తున్నప్పుడు ఓ సింహం అతని మీద పడి చంపేసింది. టు గో టు దట్ విలేజ్ వన్ హ్యాస్ టు పాస్ త్రూ ఏ స్మాల్ ఫారెస్ట్. వైల్ హీ వాస్ పాసింగ్ త్రూ ద ఫారెస్ట్ అండ్ లయన్ ఫౌండ్ అండ్ కిల్డ్ హిమ్. గంట మాత్రం అక్కడే ఉండిపోయింది. కొంతసేపు అయిన తర్వాత కొన్ని కోతులు అటుగా వచ్చాయి. గంట మోగితే వచ్చే శబ్దానికి అవి ఆనందంగా గంతులు వేశాయి. ద బెల్ రిమైండ్ దేర్. ఆఫ్టర్ సమ్ టైమ్ సమ్ మంకీస్ కేమ్. ద బెల్ సీమ్డ్ స్ట్రేంజ్ టు దెమ్. దే జంప్డ్ హ్యాపీలీ అట్ సౌండ్ ఆఫ్ రింగింగ్ ఇట్. ఓ ముసలి కోతి మిగతా కోతుల సహాయంతో ఆ గంటని ఓ చెట్టుకు వేలాడదీసింది. కోతులు వాటికి ఇష్టం వచ్చినప్పుడు ఆ గంటను మోగించి ఆనందించసాగాయి. An old monkey hung the bell on a tree with the help of other monkeys. The monkeys enjoyed ringing the bell whenever they liked. ఈ కథల ద్వారా ఇంగ్లీష్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.